నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 2వ తారీఖు 2025 శుక్రవారం నాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారి 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:33. ఈరోజు తిథి పంచమి ఉదయం 9:18 తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 1:07 వరకు, తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం రాత్రి 12:49 నుంచి రాత్రి 2:23 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:25 నుండి 9:15 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:23 నుంచి మధ్యాహ్నం 12:13 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:58 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 2వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి. చంద్రుడు మకర రాశిలో చివరి భాగంలోకి వచ్చాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు. రాహు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలో యథావిధిగా సంచారం చేస్తున్నారు. అయితే దీని యొక్క ఫలితము శ్రమ అధికంగా ఉంటుంది. విజయానికి మధ్య సమతౌల్యముగా అంటే మిశ్రమంగా విజయాలు గోచరిస్తున్నాయి. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యార్థులకు పట్టుదల పెంచితేనే మీకు మంచి ఫలితాలు వచ్చేటట్టుగాను, పోటీ పరీక్షల వారికి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా, మేలు జరిగేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న లాభాలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో పెట్టుబడికి సంబంధించిన చర్చలు కనుక ఈ రోజు చేసినట్టయితే కొంత లాభం కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడితో కూడుకున్నటువంటి నిద్రలేనితనము, దానికి ఇబ్బందులు కలిగేటట్టుగా కనబడుతోంది. ఉపశమనం కోసము కొంచెం వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, మెడిటేషన్ కానీ చేసినట్టయితే ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కనుక చూసినట్టయితే చిన్నపాటి ఆనందకరమైన కార్యక్రమము సంతోషంగా ఉండే అవకాశము కనబడుతోంది. దీనికి తగ్గ పరిహారము ఓం సం సూర్యాయ నమః అని సూర్యుడికి 11 సార్లు జపించడము, నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుని దర్శించి ఏదైనా జపం కానీ, పూజ కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే విజయానికి పునాది. అశ్రద్ధ పెడితే కనుక ఇబ్బందులు పాలయ్యే అవకాశం కనబడుతోంది. విదేశాల కోసం ప్రయత్నం చేసేవారు ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ధనం మెల్లమెల్లగా వస్తుంది. కొత్త పెట్టుబడులకు ఈ రోజు అస్సలు అనుకూలం కాదు. ఆ ప్రయత్నాలు చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక లివర్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యుల మధ్య కొంచెం సమన్వయము రావడము, అన్యోన్యత పెరగడము, బంధుమిత్రుల వల్ల శుభవార్తలు ఉండడము, శుభకార్యాలకు సంబంధించిన సూచనలు ఇప్పుడు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండేవారు విద్యార్థులకు నిశ్చితగా చదవాలి. ఆలస్యము, బద్ధకము, పోస్ట్ పోన్మెంటు తగ్గించుకోవాలి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న ప్రయోజనాలు ఉన్నాయి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవైనా చెయ్యాలి అంటే కనుక ఈరోజు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే కొంత నష్టపోయే అవకాశం గోచరించట్లేదు. అంటే నష్టము లేకుండా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అలసట ఎక్కువగా ఉంటుంది. దానికి సంబంధించిన నివారణ తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అనవసరమైన వాగ్వాదాలు చెలరేగే అవకాశము, ఊరికే మాట పట్టింపులు రావడము, తగాదాలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు సమన్వయం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణువు సంబంధించిన పూజ చేయండి. ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి.